పరిశోధించి
సుష్మిత పాడుతుంది. దా అరుణక్క ముందుకు రా, ముందుకు వచ్చి కూర్చో. సుష్మిత పాడిన తర్వాత అరుణక్క కూడా ఒక పాట పాడి దేవునికి అనిపిస్తుంది. ఎలీషకు వచ్చిందా? మంచి దేవుడు నా యేసయ్యా, చింతలన్నీ బాపునయ్యా, హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము ఇచ్చునయ్యా, హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము ఇచ్చునయ్యా. మహిమా ప్రభావము నీకే, మహిమా ఘనత ప్రభావము
శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా శాశ్వతమైనది
ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నీ బ్రతుకేందుకు నీ ప్రేమ చాలయ్యా. నాకున్నది నీ ఒక్కడివే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయంతో, నీకు కనపరతును నా జీవితాంతము. యేసయ్యా 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 యేసయ్యా. ఇదిగో నా జీవితం దేవానికంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. వైపేనే చూడక నీ ప్రేమే నేనెరుగక, శిథిలమైన శిలనై నేనుండగా. వైపేనే చూడక నీ ప్రేమే నేనెరుగక, శిథిలమైన శిలనై నేనుండగా. నన్ను ప్రేమింపగా వెంటాడితివి, నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి. నన్ను ప్రేమింపగా వెంటాడితివి, నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి. ఎన్నాళ్ళుగా నాకై వేచియున్నావు, ఎందుకని ఇంత ప్రేమించితివి. ఎన్నాళ్ళుగా నాకై వేచియున్నావు, ఎందుకని ఇంత ప్రేమించితివి. యేసయ్యా 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 యేసయ్యా. ఇదిగో నా జీవితం దేవానికంకితం, చావైనా బ్రతుకైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవానికంకితం, చావైనా బ్రతుకైనా నీ కోసమే. దివ్యమైన స్నేహం నా మదిలోని కావ్యము, పరిమళించు పద్మము నీవేనయ్యా. దివ్యమైన స్నేహము నా మదిలోని కావ్యము, పరిమళించు పద్మము నీవేనయ్యా. ఊహల రేఖలకు ఊపిరి పోసితివి, ఊహకు మించిన స్థానము నీచితివి. ఊహల రేఖలకు ఊపిరి పోసితివి, ఊహకు మించిన స్థానము నీచితివి. ఏమి చూచితివి యోగ్యత నాలో, ఏమి చిరునవ్వు ఏటి చెదను. ఏమి చూచితివి
ఇచ్చి నీ రుణము నే తీర్చెదను. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఇదిగో నా జీవితం దేవా నీకంకితం, చావైనా బ్రతుకైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవా నీకంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను ఘనపరతును నా జీవితాంతము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. పాత్రుడా నా యేసయ్యా, ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా.
అచ్చరావు వచ్చి ఒక పాట పాడు. నా స్తుతులందుకో యేసయ్యా, నా స్తుతి పాత్రుడవు నీవయ్యా, నా స్తుతి పాత్రుడవు నీవయ్యా. పాత్రుడవు నీవయ్యా, నిన్నే ఆరాధింపవచ్చాను, నిన్నే స్తుతింపవచ్చానయ్యా. నీ గుడిలో నీకై సమర్పించి నిన్నే సేవించెదను, నా హృదయం నీ గుడిలో నీకై సమర్పించి నిన్నే సేవించెదను. నన్ను నేను మరచి నీలో జీవించి, నన్ను నేను
యేసయ్యా నీకే చెల్లున్, యేసయ్యా నీకే చెల్లున్. నిన్నే ఆరాధింపవచ్చాను, నిన్నే స్తుతింపవచ్చానయ్యా. నిన్నే ఆరాధింపవచ్చాను, నిన్నే స్తుతింపవచ్చానయ్యా. నా స్తుతులందుకో యేసయ్యా, నా స్తుతులందుకో యేసయ్యా. నా స్తుతి పాత్రుడవు నీవయ్యా, నా స్తుతి పాత్రుడవు నీవయ్యా, నా స్తుతి పాత్రుడవు నీవయ్యా, నా స్తుతి పాత్రుడవు నీవయ్యా. హల్లెలూయా. ఎవరో నాకు తెలియదు అన్నట్టుకున్నారు మీరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది రాజన్న గారి సంఘం అంటే ఎట్లుండాలంటే అట్లుండాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థనకు ముందు ఒక్క చిన్న మాట చెప్పి నేను ప్రార్థనలో వెళ్తాను. వాక్యం కాదు, వాస్తవము. 55 సంవత్సరాల క్రితము ఈ గ్రామంలో చిన్న కొండ మీద గురుజాల తిరుమలమ్మ అని ఒక చర్చి కట్టి ఉన్నది. అప్పుడు అందరూ అపహాసించారు, ఈ ముసిల్దానికి ఏం పని లేదు, పోయి కొండ మీద చర్చి కట్టింది, అక్కడికి వెళ్ళే వాళ్ళెవరు, చూసే వాళ్ళెవరు, ప్రార్థించే వాళ్ళెవరని. ఈ గురుజాల తిరుమలమ్మ ఇక్కడున్న కమలమ్మ తల్లి వాళ్ళకు కొంచెం బంధువురాలు. ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ఒకరు నడిపించును 1000 మందిని అని నాకు వచ్చినప్పుడల్లా నేను ఈ మాట మీకు వ్యక్తపరచాలని నేను అనుకుంటా ఉంటాను. 55 సంవత్సరాల క్రితము మాట, సమయం కలిసి వచ్చింది. 55 సంవత్సరాల క్రితము ఒక తల్లి ఈ ప్రాంతంలో అంత పరిచర్య లేదు. ఏదేమైతేనే మా అక్కడ ప్రారంభించి ప్రార్థన చేయటం మొదలైంది. అదిలగా ఇత్తు ఈ ప్రాంతంలో ఇంకా 1000 మంది కావాలి అంటే అందరం కలిసి పని చేసి కష్టపడి ఆ 1000 మందిలో మనం ఉండులాగా ప్రార్థన చేయడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘననామమునకు స్తుతులు స్తోత్రాలు వందనములు చెల్లిస్తాం. ఈ రాత్రి వేళలో నాయనా సంఘమును, పరిసర ప్రాంతమును, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను, పెద్దలను, చిన్నలను, సంఘ కాపరి ద్వారా నా తండ్రి ఈ విధముగా నా తండ్రి క్రమము తప్పక వరుస క్రమములో నా తండ్రి కూటముల ఎంబడి కూటమును, సువార్త ఎంబడి సువార్త ప్రకటించుటలో నా తండ్రి వెనుకాడక సమయమును నా తండ్రి పోనివ్వక సద్వినియోగం చేసుకునే రీతిగా ఈ సంఘమును బట్టి కృపలో నాయన ఈ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్తుతి కూడిక ఆయన వారపు కూడికలో ప్రతి బుధవారం ఇక్కడ జరుగుతున్నది. అయినను ప్రత్యేకమైన కూడికగా మీరు ఏర్పాటు చేసిన విధానానికై మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నీ ప్రియదాసులని నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. వర్తమానికులను అతన్ని నీ కృపలో, నీ దయలో, నీ ప్రేమలో మా కొరకు ఏమి సిద్ధపరిచి తీసుకువచ్చి ఉంచారో ఆ వాక్యమును మేము నా తండ్రి వినుటకు వేగిరపాటు కలిగి, మెలకువ కలిగి, చురుకు కలిగి మేమందరం ఉండులాగిన కృపద ఇచ్చేమని మనవి చేస్తున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, రాత్రి కాల సమయంలో మేము ఏమి నేర్చుకోవలసినదో, ఏం తెలుసుకోవలసినదో, ఏ రీతిగా బలపడవలసినదో ఆ రీతిగా నీ వాక్యానుసారముగా నా తండ్రి మమ్మల్ని నీ ఆత్మతో బలపరచవలసినదిగా నీ పరిచారకులు చేసినటువంటి నాయన పరిచర్యను అంచెలంచెలుగా అభివృద్ధి పరచి ప్రాంతంలో ప్రత్యేకమైన నాయన నా ప్రభు నాయన స్వార్థకులుగా
గాయకులుగా నా తండ్రి పరిచారకులుగా నా ప్రభు ఎంతగానో నాయన పరిశుద్ధులై అభిషక్తులై విశ్వార్తను ప్రకటిస్తూ అనేక ఆత్మలను పురికొల్పుతూ బలపరుచుచు అనేక మందిని లేవనెత్తనయించుండగా నీ కృప నాయన నిండారుగా నా తండ్రి సంఘము మీనను సంఘ కాపరి మీనను కుటుంబం మీనను చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఈ స్వార్థ కుడికలో నాయన పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీ చేతులు కప్పు చెప్పు నేటి దిన ధ్యానము నీకు అంగీకారంగా మార్చి మీరు మహిమ పొందవలసినదిగా సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ ప్రార్థన మీకు సమర్పిస్తూ మీ ప్రియ కుమారుడును మా ప్రభును అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వినయముగా బ్రతిమాలుచు పొంది ఉన్నాము తండ్రి ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది. దయచేసి అందరం లేచి నిలబడదాం.